టేకుమట్ల మండలంలోని గరిమిల్లపల్లి గ్రామంలో అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని గరిమిల్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు దాసరపు వెంకటేష్ ఘనంగా నిర్వహించారు. గరిమిల్లపల్లిలో నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా స్థానిక ఎస్ఐ దాసరి సుధాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్థానిక నాయకులు అంబేద్కర్ వాదులతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బందిని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. టేకుమట్ల మండల ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఇక్కడ ఈ యొక్క ఇంత మంచి ప్రోగ్రామ్ ని అరేంజ్ చేసినటువంటి గరిమిల్లపల్లి గ్రామస్తులు, టేకుమట్లలోని ప్రజాప్రతినిధులు, పెద్ద మనుషులు, అంబేద్కర్ సంఘం లీడర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అంబేద్కర్ గారు మనకు ఎన్నో చేశారు. అంబేద్కర్ గారు నిలవని వాళ్ళు ఎవరు లేరు అంటే అది అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరికి నాకు తెలిసి ఇప్పుడే స్కూల్కి పోయిన వ్యక్తి నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ గారి గురించి పక్కా ఖచ్చితంగా తెలుసు. మన ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువగా మనం మాట్లాడుకుంటున్న ఒక లీడర్ అయితే, ఒక తత్వవేత్త అయితే, ఒక విద్యావేత్త అయితే, ఒక న్యాయవాది అయితే, ఒక కాన్స్టిట్యూషన్ కమిటీకి అధ్యక్షుడు అయితే వాళ్ళు అంబేద్కర్ గారు. సార్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ప్రతి ఒక్కరికి తెలుసు. అంబేద్కర్ గారి గురించి మాట్లాడాలంటే రాజ్యాంగం గురించి మాట్లాడాలి, రాజ్యాంగం గురించి మాట్లాడాలంటే అంబేద్కర్ గారి గురించి మాట్లాడాలి. ఈ ఇద్దరి మధ్యలో మనం మాట్లాడలేము. ఒక టాపిక్ మాట్లాడాలంటే ఇంకో టాపిక్ పక్కా వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ మహనీయుని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ ఈ రోజులలో ఆ మహానుభావుడు ఇచ్చిన ఓటు హక్కుతో ఈరోజు అందరం ఎక్కి అధికారం అనుభవిస్తున్న కొంతమంది నాయకులు అంబేద్కర్ గారిని, రాజ్యాంగాన్ని హేళన చేస్తూ మాట్లాడుతున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంలో మేము ఈ హనుమాన్ మాల అయితే ఎట్లా చేసినామో ప్రతి ఒక్క అంబేద్కర్ వాది కూడా అంబేద్కర్ మాల వేసినట్టుగా భావించి అలాంటి భేదాలతో చూస్తూ రిజర్వేషన్ల అణగారిన వర్గాల వారిని అణగారిన వర్గాలుగా చూస్తూ మన ఓటు హక్కుతో, మన ఓటుతో రాజ్యాన్ని ఏలుతున్న, పదవులు పొందుతున్న వారు ఎవరైతే పదవులు పొందిన తర్వాత మనల్ని చులకనగా చూస్తున్న వారిని వెలేయాలి. వాళ్ళు ఏ పార్టీలకు అతీతంగా, పార్టీలతో సంబంధం లేకుండా అణగారిన వర్గాల అడుగు జాడల ఏ నాయకుడు అయితే నడుస్తాడో ఆ నాయకుడినే మనం అందరం ఎక్కియాలి తప్ప అహంతో, విభేదాలతో, కులాలతో, మతాలతో రాజకీయం చేసే నాయకులను మన పొలిమేరలో కూడా రానియదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.